మేమే తెచ్చాం, లేదు మేమే ఇచ్చాం, మేమంటే మేమే. బాబోయ్, కాంగ్రెస్ బీజేపీ క్రెడిట్ వార్ దెబ్బకి టాప్ లేచిపోతుందని చెప్పాలి. ఇంతకీ క్రెడిట్ ఫైట్ ఏ విషయం గురించో మీకు అర్థమైపోయింది కదా. ఎస్, వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ విషయంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు ఒక రేంజ్లో పేలిపోతున్నాయి. కట్ చేస్తే వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ కు కేంద్రం అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి భూ కేటాయింపులు జరిగేలా చూసి 8 నెలల్లోనే ఎయిర్పోర్ట్ కు క్లియరెన్స్ ఇచ్చామని కేంద్రం ప్రకటించింది. తెలంగాణపై ప్రేమతో కేంద్రం ఇక్కడి ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజానీకం తరఫున ప్రధానమంత్రి గారికి, రామ్మోహన్ నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వరంగల్ ఎయిర్పోర్ట్ క్రెడిట్ తమదే అంటోంది కాంగ్రెస్ పార్టీ. తాము కష్టపడితే తెలంగాణ బీజేపీ నేతలు క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి. మోడీ గారు ఇచ్చారు, కిషన్ రెడ్డి గారు తెచ్చారు. అది నిజమైతే నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. మెట్రో రాలేదు కదా, రాలేదంటే ఆపింది మోడే కదా. మూసి నది ప్రక్షాళనకు నిధులు రాలే కదా, ఆపింది మోడే కదా. పాపమని చెప్పింది నువ్వే కదా. ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కౌంటర్ ఇచ్చారు. ప్రధానికి చాలా మంది వినతులు ఇస్తారని, కానీ అవి మంజూరు చేయాల్సింది ఎన్డీఏ ప్రభుత్వమే అన్నారు. ఇప్పుడు నేను తీసుకొచ్చానని చెప్పిన, కృష్ణాన్ని తీసుకుని వచ్చానని చెప్పిన, ఎవరు తీసుకుని వచ్చినా చెప్పిన, ప్రజలకు మాత్రం ఎవరు చేశారు, ఎంత చేశారు అనేది ప్రజలకు తెలుసు. వాళ్ళకే వదిలేద్దాం. భారతీయ జనతా పార్టీ మీద ఎదురుదాడి చేసి తప్పించుకొని ప్రజల దృష్టి మళ్లించాలనే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బీజేపీ నేతలు అసలు ఏనాడైనా మామునూరు ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడారా అంటూ నిలదీశారు. ఎయిర్పోర్టుకు సంబంధించి కిషన్ రెడ్డి గారు ఎన్నడైనా కేంద్ర మంత్రిగా ఎయిర్పోర్ట్ కావాలని ఒక లెటర్ అయినా రాసినాడా అని అడుగుతా ఉన్నాం. వరంగల్ కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. కష్టం కాంగ్రెస్ నేతలదైతే కమలనాథులు క్రెడిట్ ఆశించడం తగదన్నారు. మా రేవంత్ రెడ్డి గారు, కావ్య గారు వీళ్ళు పోయి రిప్రజెంటేషన్స్ ఇచ్చి పాత పరిచయాలు ఉన్న దృష్ట్యా ఇచ్చేయమని చెప్తే ఆయన ఏదో చేస్తే ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పోతుంది. మనం పొత్తులో ఉన్నావు, నువ్వు రా అని పట్టుకొచ్చి యుద్ధ ప్రతిభ పట్టుకొచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చేసినామని అంటారు. ఇన్ని రోజులు ఎందుకు చేయలే? మరి 10 ఏళ్లలో ఒక చిన్న ఎన్ఓసి కూడా మీరు ఎందుకు తీసుకురాలేకపోయినారు? అది తీసుకొస్తే ఈ పాటికి ఎప్పుడో ఎయిర్పోర్ట్లో అసలు ఏర్పాటు అయ్యేది, విమానాలు కూడా ఎగిరేవి. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య క్రెడిట్ ఫైట్ ఇలా ఉంటే, మరోవైపున క్రెడిట్ ఎవరైనా తీసుకోండి, మాకైతే ఎయిర్పోర్ట్ వచ్చిందంటూ సంబరాలు చేసుకుంటున్నారు ఉమ్మడి వరంగల్ ప్రజలు.